అందుకని చెప్పి మీరు 41A నోటీస్ నాకు ఇచ్చే ముందు నాకు ఎఫ్ఐఆర్ తెచ్చండి, కంటెంట్స్ ఆఫ్ ఎఫ్ఐఆర్ చూడండి. ఇస్తేనే మేము కేసు కడతామని అంటే ఆయా 41A నోటీస్ నేను తీసుకోను. మీరు దాని ఎఫ్ఐఆర్ క్లియర్గా కర్ణాటక హైకోర్టు జడ్జిమెంట్ ఉంది ఏమని, 41A నోటీస్ మీరు పబ్లిష్ చేసేటప్పుడు ఏ కారణంతో 41A నోటీస్ ఇవ్వాలనేటువంటిది తెలియాలి. కాబట్టి ఆ 41A ఏ విధంగా మీరు ఎఫ్ఐఆర్ కట్టారు, పోలీసు అనేటువంటిది ప్రాథమికంగా ఏదో ఇస్తే ఏదో సెక్షన్ పెట్టి ఎఫ్ఐఆర్ కట్టడం కాదు. ఎఫ్ఐఆర్ ఏ సెక్షన్ ప్రకారం కట్టారో ఆ సెక్షన్లో నాకెట్లో తీస్తాయి. మీరు మాట్లాడితే కేసు కడతాం కాబట్టి చంద్రమోహన్ రెడ్డి దొబ్బుతున్నా మీరు కట్టొద్దు కేసు అన్నట్టు ఉంది మీ వ్యవహారం చూస్తుంటే. ఆయన సంతాల దగ్గర నుంచి అందరూ జోబులు కొడతా ఉంటాడు, అయినా మీరు మాత్రం మాట్లాడితే మేము ఎఫ్ఐఆర్ కడతామని అని చెప్తున్నారు. అది మీరు చెప్పబోతున్నది నాకు అర్థం. మీరు కేసులు కట్టుకోండి, అరెస్టులు చేసుకుని ఏమైనా చేసుకోండి, కానీ సోమిరెడ్డి చెలకొట్టడు వ్యవహారంలో రాజీ పడేటువంటిది ఉండదు. సోమిరెడ్డి దోపిడీని ఆపడమే, ప్రశ్నించడమే. అది చంద్రబాబు నాయుడు కేసులు కట్టారు నాకు అనవసరం, నా మీద అన్ని దొంగ కేసులు తప్పుడు కేసులు కట్టారు, ఒక కేసు కూడా మీరు రుజువు చేయలేకపోతున్నారు. అందుకని ఆ కేసులో భాగం ఇది. దాని వివరాలన్నీ తీసుకొస్తే దాని మీద నేను మాట్లాడతాను. సోమిరెడ్డి మీద వచ్చి అడిగితే కదా ఏమైనా మీరు ఎందుకు అంటున్నారు సోమిరెడ్డి, నేనన్నా వాస్తవం కదా చెప్పను. అతనికి మీరు ఒక గుర్తు పెట్టుకోండి, అతను చదువు లేనివాడు. చిన్నప్పుడే మామూలుగా ఇంటర్వెల్లో వచ్చి స్కూల్ పిల్లలు బయటికి వెళ్తారు చూడు, చిన్నప్పుడు 5వ తరగతి లోపలనే ఆ పుస్తకాలు అందిపోయేవాడు, పిల్లలు తెలియదని చెప్పానండి. ఆ క్యారెక్టర్ ఉండేవాడు. అందుకని చెప్పి అతను చదువు సందేహం లేనివాడు వచ్చి మీకేదో చెప్తే మీరు ఎఫ్ఐఆర్ మీద ఎఫ్ఐఆర్లు ఆయన చెప్పిన సెక్షన్లు కట్టి మీరు తీసుకొస్తే ఆ ఎఫ్ఐఆర్లు ఏం చేసుకోవాలి కదా, మళ్ళీ మీరు అదే సెక్షన్లు పెట్టి కట్టకొచ్చారు ఏంటి మీరు నాకు. అందుకని చెప్పి మీరు ఏమి సెక్షన్లు పెట్టారు, ఆయన ఇచ్చిన కంప్లైంట్ ఏంది, ఆ కంప్లైంట్కి సెక్షన్లు ఏమి వర్తిస్తాయి అనేటువంటిది. కంప్లైంట్ లేకుండా 41A నోటీస్ చేస్తే 41A నోటీస్ తీసుకుని ఏం చేసేది నేను దాన్ని.